లక్షటిపేట మున్సిపాలిటీలో దేవి నవరాత్రుల భాగంగా ఈ రోజు 5వ రోజు సందర్భంగా కోట్ ఏరియాలోని శివశంకర్ భక్త మండలి ఆధ్వర్యంలో మహిళల భక్తులు భక్తి శ్రద్ధతో కుంకుమ పూజ నిర్వహించుకున్నారు. భక్తులు మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమాన్ని మేము వివేకంతో పాండిత్యంతో హృదయాన్ని పూర్తిగా అంకితం చేస్తూ అమ్మవారికి భక్తి సుమధురంగా మంత్రములు స్తోత్రాలు పూర్తి చేస్తాము అని, ఈ పూజ అమ్మవారు మా జీవితాల్లో శాంతి సౌభాగ్య పాలకురాలుగా మా భక్తులను కాపాడుమని, ఈ కుంకుమ పూజ ప్రతి ఆడవారి చేతులలో కుంకుమ తీసుకుని అమ్మవారి విగ్రహానికి సత్కల్పంతో పుష్పాలు కుంకుమార్పణం చేస్తాము అని, అలాగే మంత్రాలు జపించడము జరుగుతుంది అని, అలాగే రేపు ఎల్లుండి కూడా హోమం కూడా ఉంటుంది అని తెలిపారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం శివశంకర్ భక్త మండలి కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళా మాతలు తదితరులు పాల్గొన్నారు. ఇక్ష్వాకులగోత్రోద్భవస్య శివశంకర్ గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన జరిగింది. దీనికోసం మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మన మంచిర్యాల జిల్లా మొత్తం మీద మరియు లక్షటిపేట మండలంలో మన ముఖ్యంగా మన కోర్టు ఆధ్వర్యంలో ఈ మండపంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద, వారి కుటుంబం మీద, వాళ్ళ బంధువుల పైన అమ్మవారి ఆశీస్సులు ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ద్వారా దుర్గామాతను శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి మా కుంకుమ పూజ కోసం మహిళలందరూ మా గణేష్ భక్త మండలి దగ్గరికి వచ్చి పూజలో పాల్గొన్నారు. అందరూ చాలా సంతోషాలుగా పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, దేశం కూడా సుభిక్షంగా ఉండాలని భక్తులు అమ్మవారి యొక్క సన్నిధానంలో ఆదివారం రోజున ఉదయం 10:30 చండీ హోమ కార్యక్రమాన్ని శివశంకర గణేష భక్త మండలి ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఉదయం 10:30 నిర్వహించడం జరుగుతుంది. ఇటు చండీ హోమ కార్యక్రమానికి వచ్చే భక్తులు ముందుగానే కమిటీ సభ్యులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఆ చండీ హోమంలో కూర్చుంటే సకలమైనటువంటి కార్యసిద్ధి, సమస్తమైనటువంటి శత్రు బాధ అనేటువంటి తొలగిపోతుంది. కావున ఇటు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వస్తి. శరణవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శుక్రవారం శ్రీ కాత్యాయని దేవి యొక్క అలంకారాన్ని ఆ జగన్మాలకు అలంకరింపచేసి కాత్యాయని దేవి యొక్క సన్నిధానంలో స్త్రీలందరి చేత సమస్తమైనటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి జగన్మాత గౌరీదేవి, ఆ గౌరీదేవి యొక్క ప్రీతి వరకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుగాక. అదేవిధంగా ఈ శివశంకర గణేష భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా ఆ జగన్మాతకు నవరాత్రులు దేదీప్యమానంగా జరుగుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది ఆ జగన్మాత. ఈరోజు కాత్యాయని దేవి, రేపు మహాలక్ష్మీదేవి రూపంలో ధనలక్ష్మిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది ఆ జగన్మాత. కావున ఇటు కైంకర్యాలలో, అదేవిధంగా అమ్మవారి నవరాత్రులలో బుధవారం రోజున బోనాల జాతర అనేటటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటు బోనాల పండుగకు వచ్చేటటువంటి భక్తులు అమ్మవారికి ప్రతి ఒక్క ఇంటి నుండి బోనం తీసుకొని ఆ జగన్మాతకు సమర్పిస్తే జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇటు విషయాలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకు కార్యక్రమాలన్నీ కూడా దేదీప్యమానంగా జరుగుతున్నాయి. ఉదయం సాయంకాల సమయంలో శ్రీచక్ర నవావరణాయుక్తమైనటువంటి పూజా కైంకర్యం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క పూజా కైంకర్యంలో పాల్గొని జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. స్వస్తి.